హలో అందరికీ, లెట్స్ గో టు ద మార్కెట్. సండే అంటేనే ఫ్యామిలీ డే, నాన్ వెజ్ డే. ఇవాళైతే మేము ఫిష్ మార్కెట్కి వచ్చాము. నేను బావ వచ్చాం అనమాట. 2 చేపలేమో చందువ, 2 చేపలేమో శీలావతి తీసుకున్నాము. మొత్తం 800 పడింది. క్లీన్ చేసి ఇస్తున్నారనమాట. చందువ అయితే ఫ్రైకి బాగుంటుంది, శీలావతి అయితే కర్రీకి బాగుంటుంది. చిన్నప్పుడైతే సండే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసేవాళ్ళము. సండే రాగానే పూరి చికెన్ కర్రీ తిని తర్వాత పంచతంత్రం చూసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయే వాళ్ళము. నాకు తెలిసినంత వరకు నేను స్మార్ట్ ఫోన్ తీసుకుంది నాకు జాబ్ వచ్చిన తర్వాతే తీసుకున్నాను. అప్పుడంతా ముందే ల్యాండ్లైన్ అయితే వాడేవాళ్ళము. ఇప్పుడు ల్యాండ్లైన్ నేనైతే గవర్నమెంట్ ఆఫీసెస్లోనే చూస్తున్నాను. ఇప్పుడు పిల్లలైతే మార్నింగ్ లేయగానే ఫస్ట్ ఫోన్ తీసుకొని ఫోన్స్తోనే ఆడుకుంటున్నారు. సో వీలైతే దగ్గర ఎవరైనా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సండే టైం స్పెండ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటారు, సరదాగా ఉంటుంది. అక్కడ మనం కలిసి కుక్ చేసుకొని ఇలాగ సరదాగా అందరు కలిసి భోంచేస్తే చేస్తే వాళ్ళకు కూడా కొంచెం మైండ్ రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మండే టు ఫ్రైడే ఎక్కువ హెవీ వర్క్తో అడ్డంతో ఉంటాం అనమాట. మార్నింగ్ లేసి పిల్లల్ని రెడీ చేయడం, వర్క్ చేసుకోవడం, ఇలా చాలా ఎక్కువ వర్క్ అయితే ప్రెషర్ అయితే ఎక్కువ ఉంటుంది మాకు. సో సండే ఎప్పుడు వస్తుందో ఇలాగ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. సండే ఇలాగ సరదాగా అందరు కలిసి మాట్లాడుకొని హౌసీ ఆడుకొని కలిసి చేస్తే మాకు కూడా మైండ్ రీఫ్రెషింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీక్కి వర్క్ చేయడానికి బూస్టప్గా కూడా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇలా సరదాగా అందరితో కలిసి ఆడుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. సండే వస్తే ఫ్యామిలీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీస్తో కానీ ఇలాగా ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ టైం గడపడానికి ట్రై చేయండి. చాలా హ్యాపీగా మైండ్ రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.